క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను. పాస్టర్స్ కావచ్చు, క్రైస్తవ సమాజంలో వ్యక్తిగతంగానైనా వారికి సమస్యలు వచ్చినప్పుడు ఒక అన్నగా పరిష్కారం చేసే దిశగా కొన్ని కార్యక్రమాలు నేను చేశాను అంటూ అప్పుడప్పుడు మీతో చెప్తూ వస్తున్నాను. వాటిల్లో కొన్ని ప్రసారం కూడా చేశాము. కావాలంటే మీరు మన ఛానల్లోకి వెళ్ళి వీక్షించవచ్చు. ఫర్ సపోజ్ రీసెంట్గా అమెరికా దేశంలో ఉండేటువంటి ఒక సోదరుడు మరి మన ఇండియాలో తమ సొంత ప్రాంతంలో ఒక ప్రాబ్లం విషయంలో నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని విషయంలో న్యాయం చేయమని గతంలోనే ఆయన నాతో మాట్లాడాడు, అమెరికాలో ఉన్నప్పుడే. అలాగే ఆయన ఈ మధ్య రీసెంట్గా ఇండియాకు కూడా రావటం జరిగింది. అయితే ఆయన వచ్చాక, బ్రదర్ మరి మా సమస్య, మా కుటుంబ సమస్య, అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్య, స్థల వివాదం, దీంట్లో మరి నాకు అన్యాయం జరుగుతుంది, నేను మీడియాకి ఎక్కాలనుకుంటున్నాను. వాస్తవానికి హిందూ ఛానల్స్కి వెళితే క్రైస్తవుల పరువు పోతుంది. ఉదాహరణకి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఛానల్ కానీ, కరుణాకర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఎక్సెట్రా. ఇది క్రైస్తవ్యం పరువు బజార్ని వేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఏం చెయ్యాలి, నాకు న్యాయం కావాలి. మీరు ఒక నాయకులుగా ఉన్నారు కనుక, మీరు కొన్ని సమస్యలు పరిష్కరించారు కనుక ఈ విషయంలో నాకు మీరు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను, నేను మిమ్మల్ని కలుస్తాను అని నాతో మాట్లాడటం జరిగింది. ఒకటి ఆ ఆడియో కాల్ కొంచెం మీకు వినిపిస్తా. హలో, ఎవరండి? జాన్ బాబు గారు. అవునండి. నమస్తే సార్, నా పేరు సురేష్ అండి. సురేష్ గారు చెప్పండి. బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు సార్. 2-3 సార్లు మీకు కాల్ చేశాను సార్, నేను అమెరికాలో ఉంటాను. ఓకే సార్ చెప్పండి. మీరు మర్రిశెట్టి జాన్ బాబు గారు కదా? మర్రిపూడి అండి, మర్రిపూడి, MARRIPUDI. ఓకే, మీరు తెనాల్లో ఉంటారు కదండి? అవునండి. మిమ్మల్ని కలుద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను సార్. తప్పకుండానండి. మీరు ఇండియాకి వచ్చారా? ఇండియాకి వచ్చాను. మీ కన్వీనియంట్ డేట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు నాకు ఒక హాఫ్ డే, అట్లీస్ట్ హాఫ్ డే, మీకు కుదరకపోతే కుదిరితే 1 డే మీతో కలిసి భోజనం చేస్తాను, మా ఫ్యామిలీతో వచ్చి మిమ్మల్ని కలిసి. నాకు ఒక సమస్య ఉంది సార్, చాలా పెద్ద సమస్య. అది దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుండి ఎవరు దాన్ని పరిష్కరించలేని సమస్య. గతంలో కూడా మీతో చెప్పున్నాను, కానీ ఇంకొకసారి నేను ఇంకొక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకోవటానికి ముందల క్రిస్టియానిటీకి ప్రస్తుతానికి మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరు ప్రస్తుతానికి మీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటాను నేను. ఓకే, మిమ్మల్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటనేటటువంటి ఆలోచిద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఏంటంటే మీరు LEF బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి వాడు, మీరు లెమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్. నేను కూడా అదే బై బర్త్ దాంట్లోనే పుట్టి దాంట్లోనే పెరిగి ఇప్పుడు దాంట్లో నుండి బయటకు వచ్చేసి దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను బయటకు వచ్చున్నాను. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రస్తుతానికి LEFలో పరిస్థితులు అంత బాగలేదు. మాది నర్సరావుపేట. ఓకే, నర్సరావుపేటలో ఉన్నటువంటి LEF చర్చ్ ఇవాంజలిస్ట్ ఎవరంటే మా సొంత తోడబుట్టినటువంటి అన్నయ్య, నాకన్నా పెద్ద ఆయన. ఓకే, ఆయనకి నాకు ఒక స్థల వివాదం ఉంది. గతంలో కూడా మీతో ఈ విషయం చెప్పుకున్నాను. ఓకే, అవునవును, ఇప్పుడు గుర్తొచ్చింది. మీరు అమెరికా నుండి నాకు మాట్లాడారు కదా, నాతో మాట్లాడినట్టున్నారు. అవునవును, ఆ విషయం మీరు ఇక్కడ గుంటూరులో ఉండేటటువంటి ఇవాంజలిస్ట్ పీటర్ పాల్ గారితో కూడా డిస్కస్ చేయమని చెప్పానంటే మీరు ఆయనకి ఫోన్ చేస్తే తప్పు నాదే అన్నట్టుగా చెప్పాడని చెప్పానని మీరు ఆ రోజున అన్నారు. అవునండి, అవునవును. అయితే నా దగ్గర ఉండేటటువంటి సాక్ష్యాధారాలతో నేను ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీలాంటి వాళ్ళ దృష్టికి తీసుకుని వస్తే మీరు ఏమైనా పరిష్కరించగలిగితే ఓకే, పరిష్కరించలేనటువంటి పక్షంలో అయితే ఇక నేను వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. నా సొంతగా నేను చేయబోయే ముందలారే ఒకసారి మమ్మల్ని కలిసినట్లయితే క్రిస్టియానిటీ యొక్క పరువు కొంచెం కాపాడేవాళ్ళం కదా అని చెప్పని మీరు అంటారేమో. ఆ మాట అనిపించుకోకుండా సురేష్ గారు మీరు ఇట్లా నన్ను కలిశారు, నేను కూడా ఏం చేయలేని పక్షంలో మీరు ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి
నేను కూడా ఏం చేయలేనని చెప్పనన్నప్పుడు రేపొద్దు నుంచి నేను చేయబోయేటటువంటి వీడియోస్కి ఇక మళ్ళీ ప్రతి వీడియో ప్రతీకారం దాని కౌంటర్ వీడియోస్ అనేటటువంటి మీ దగ్గర నుండి ఇంకా రాకూడదు. ఓకే. అందుకని నేను పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో మీ దగ్గరికి వస్తాను నేను. ఓకే. మీకు అన్నీ నా దగ్గర ఉండేటటువంటి ఎవిడెన్స్లు ఏం జరిగింది అనేటటువంటి స్టోరీ మొత్తం మీకు నేను వినిపిస్తా. ఓకే. మీరు నా వర్షన్ వినండి, అవతల వర్షన్ కూడా మీకు కొంత టైం ఇస్తాను నేను. ఇమీడియట్గా మిమ్మల్ని స్పందించమని చెప్పని అంటలా నేను. మీరు టేక్ యువర్ ఓన్ టైం. మీరు కూడా ఈ విషయం మీద మీరు కసరత్తు చేసి మీకుండేటటువంటి ఛానల్ బట్టి నర్సాపేటలో మీకుండేటటువంటి వ్యక్తుల్ని ఎవరైనా మీరు ఏం జరిగింది అనేటటువంటిది మీరు వాకప్ చేయించి ఒక ఫైనల్ డెసిషన్, ఎందుకంటే నా ఒక్కడి వర్షన్ వినే మీరు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పనట్లేదు. ఎందుకంటే అవతల కోణం కూడా వినాలి మీరు ఏం జరిగింది అనేటటువంటిది. మీరు అవతల కోణం కూడా వినండి. అంటే మరి మీకు మా అన్నయ్యని మీరు డైరెక్ట్గా కాల్ చేసి మీరు అడుగుతారా, లేకపోతే ఎల్ఈఎఫ్ చర్చిలో ఉండేటటువంటి ప్రతినిధులని నేను కలిసి ఏం జరిగింది బాబు, ఇది మరి ఈ విషయం నా దగ్గరికి వచ్చింది పరిష్కరించమని చెప్పంటున్నారు. ఒక పెద్ద మనిషిగా నన్ను అడిగారు. చెప్పండి. ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి ప్రతినిధిగా నన్ను ఆయన అప్రోచ్ అయ్యారు, సురేష్ గారు. ఓకే అండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఓకే, మీరు గతంలో మాట్లాడినట్టున్నారు. మీరు యూఎస్ లో ఉన్నప్పుడే నాతో మాట్లాడినట్టున్నారు. నాకు చాలా పెద్ద బిగ్ హెడేక్ లాగా తయారైంది. ఎందుకంటే నా మానాన్ని నేను వెళ్ళిపోతా ఉన్నాను, కానీ వీళ్ళు ఏంటంటే నన్ను బాగా అంటే వాళ్ళు కర్ర విరగకూడదు పాము సావకూడదు అన్నట్లుగా డ్రామాలు వేస్తున్నారు. అదేనండి, మాట్లాడదాం. తప్పకుండా నేను మాట్లాడతానండి. ఈ విషయాన్ని పరిష్కారం చేసుకుందాము. ముందు శాంతియుతంగా పరిష్కారం చేసుకునే పద్ధతి చూద్దాము. ఓకే. ఇలాంటి విషయాలు నేను కొన్ని డీల్ చేశాను, అన్నింటినీ శాంతియుతంగా పరిష్కారం చేశాము. ఈ విషయంలో కూడా నేను తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానండి. ఒకవేళ నా వల్ల కూడా కాకపోతే నేను మీకు చెప్పేస్తాను. ఇప్పుడు మీ వంతు ప్రయత్నం మీరు చేసుకుందరు కానీ ఓన్గా. అంటే ఇప్పుడు ఓన్గా నేను ఇప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్ నేను వాస్తవంగా అయితే ఈ కరుణాకర్ సుగుణ లేకపోతే ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ వీళ్ళని అప్రోచ్ అవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటికే క్రిస్టియానిటీ చాలా అబాస్ పాలైంది ఈ వ్యాపారం చేసేటటువంటి పాస్టర్స్ వల్ల. అవునవును. 2, హైందవ సమాజంలో కూడా ప్రత్యేకించి నాకు అభిమానులు ఉన్నారు అని నేను అప్పుడప్పుడు చెప్తాను. క్రైస్తవ సమాజంలో కూడా అప్పుడప్పుడు నాకు కాల్ చేసి నన్ను అభినందిస్తూ, సార్ మేము హిందువులమే, అయినా మీరు నిష్పక్షపాతంగా మంచిగా బోధిస్తున్నారు, మీలాంటి వారిని బట్టి మేము మీ దేవుణ్ణి గౌరవిస్తాం అని కామెంట్ చేయటం కానీ వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేసి చెప్పడం కానీ జరుగుతుంది. ఈ విషయాలు కూడా నేను అప్పుడప్పుడు మీతో చెప్తున్నాను. ఫర్ సపోజ్ అలాంటిది ఒక కాల్ రికార్డింగ్ మీకు మరలా రెండవదిగా ఇది కూడా వినిపిస్తా. హలో, జాన్బాబు గారు? అవునండి, ఎవరు సార్? నమస్తే అండి. నమస్తే అండి సార్. నమస్తే, నా పేరు మహేష్ అండి. సార్, నేను మీ వీడియోస్ అయితే చూస్తుంటాను. నాకు అంటే మీ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా ఎక్కువగా చూస్తుంటానండి, మీది ఒకటి జాన్పాల్ ఒకటి. మీ వీడియోస్ చూసినప్పుడల్లా నాకు ఒకసారి అంటే బాగున్నాయి అనే వాళ్ళ వీడియోస్ మాత్రం చూస్తుంటాం. మీరు కరుణాకర్ సుగుణ గారి డిబేట్లు కానీ ఇట్లాంటివి చూసినప్పుడల్లా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లా ఉంటుందంటే క్లియర్గా ఉంటుంది, అంటే అందరికీ అర్థమయ్యేలాగా. హలో, మీరు మాట్లాడేది క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది మీ వీడియో చూడగా. అవన్నీ 2-3 డిబేట్లు కూడా చూశాను మీది. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మీ డిబేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి చూస్తుంటా. ఓకే ఓకే. అలా ఏంటంటే మీరు మాట్లాడేది కూడా ఖచ్చితత్వంగా ఉంటాయి సార్. అంటే తప్పని చెప్తారు, మంచిని మంచి అని చెప్తారు. అది ఎందుకంటే అది నాకు నచ్చింది మీలో. ఓకే, మీరు క్రిస్టియన్ కాదనుకుంటాను. కాదండి, క్రిస్టియన్ కాదు, హిందూని. ఓకే, నైస్. నేను హిందూనండి. హిందూ అయితే అవతల మాట ఇష్టపడకూడదని ఉండదు కదా. అవునవునవును, లేదు లేదు, మీరు న్యాయంగానే మనం మాట్లాడాలి. ఏదైతే ఏమిటి, నేను ఊరికి జస్ట్ తెలుసుకోవడానికి అడిగానంటే. ఎందుకంటే నేను కరుణాకర్ సుగుణ గారితో మీరు డిబేట్ చేశారు, దాంట్లో మీరు కొన్ని విషయాలు మంచి కరెక్ట్గా చెప్పారు. అంటే ఇట్లాగా బాగుంటాయి ఇలా అని చెప్పి నేను ఎక్కువ అవి చూస్తుంటాను. మంచిదండి, ఎంతో బాగుంటుంది. కరుణాకర్ సుగుణ గారు మీ మధ్యన కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. మీరు ఎందుకంటే ఎప్పుడు అంటారు మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలి తప్ప గొడవలు ఎందుకని చెప్పి అంటారు.
మీరు ఎక్కువ అది నాకు నచ్చుద్ది, ఎందుకంటే ప్రతి ఒక్క కాంట్రవర్సీకి వెళ్ళరు. అవునండి. సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, అది ఎస్ ఆర్ నో అనే దాని మీద క్లియర్ అవుతుంటాయి. మీరు ఇచ్చే వివరణ బాగుంటుంది, మీరు ఇచ్చే ఇవన్నీ వన్ బై వన్ ఒక సబ్జెక్ట్ మీద ఒక్కొక్క విషయం మీద క్లియర్గా మాట్లాడితే నాకు బాగుంటుంది, ఇది నచ్చితే. అంటే ఇప్పుడు అంటే మీ వీడియోస్ ఎప్పటి నుంచో నేను చూస్తున్నాను కాబట్టి నేను ఒక విషయం మీద నాకు కొంచెం బాధ అనిపించింది. చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు షాలెం రాజు ఒక వీడియో, అంటే అది కూడా నాకు ఎలా తెలుస్తుంటే కరుణాకర్ సుగుణ గారు మీరు ఒక ఫోన్ కాల్ సంభాషణకు వచ్చింది. మీరు ఫోన్ చేశారో లేకపోతే ఆయన మీకు ఫోన్ చేసి మాట్లాడారో తెలీదు. ఆయనే చేశారు. చెప్పండి. షాలెం రాజు అదే సార్, అంటే నాకు తెలీదు. అది షాలెం రాజు ఒక వీడియో చేశారు కదా సార్, అదేంటంటే మళ్ళీ పువ్వుల కోసం అని. అవునండి. దాంట్లో మీరు ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో అతను మాట్లాడిన ఇది తన ఉద్దేశంలో తప్పు కాదన్నారు. ఇంకో విషయంలో మీరు తప్పు అన్నారు, ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పి అన్నారు. మీ పేరు ఏమన్నారు? శివ అన్నారా? నా పేరు మహేష్ అండి. మహేష్ గారు. ఓకే అండి. ఇప్పుడు అదే దాన్ని అడగటానికైనా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే సార్, అంతే, అది ఒకటే. అంటే ఇక్కడ ఒకటే శివ గారు, మనం న్యాయంగా మాట్లాడుకుందాము. వాస్తవంగా ఆయన ఒక హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని గనక ఈ మాట ఆయన వాడుంటే నేను ఖచ్చితంగా ఆయన సమర్థించేవాడిని కాదు. పూర్తిగా అది తప్పు అనకూడదని చెప్పి నేను ఖండించేవాడిని పూర్తిగా. అయితేనండి అది ఒక చర్చిలో జరిగింది, ప్లస్ ఇంకొక ఆయన ఎవరో చెప్పాడంటూ అది ఒక పద్ధతిలో ఒక బోధన ఫ్లోలో ఆయన చెప్పుకెళ్ళాడండి. అది నేను నిశ్చితంగా పరిశీలించాను ఆ వీడియోని. కనుక వాస్తవంగా అందుకే నేను కరుణాకర్ కూడా చెప్పింది, అది మీ ఆయన ఫ్లోలో క్రైస్తవ సంబంధితంగా చెప్పారు, అది తప్పుగా నువ్వు తీసుకోవద్దు కరుణాకర్ అని ఒక కోణంలో చెప్పాను నేను. రెండో విషయం ఏంటంటే మనోళ్ళు కొంచెం అది వాళ్ళ దృష్టిలో పడింది, మీడియాలోకి వచ్చింది. మనోళ్ళంతా అంటే హైందవ సోదరులంతా గగ్గోలు పెట్టి అట్టగాది తన్నాడు మా ఒక బాధ, స్త్రీ సమాజం అంతా అది అవమానం, అది ఇదని మాట్లాడుతున్నారు. సరే మాట్లాడుతున్నప్పుడు న్యాయం ఏంటంటే భగవంతుడు తెలుసు ఆయన ఏ ఉద్దేశం తన్నాడు. రే బాబు నేను ఆ ఉద్దేశం తనలేదయ్యా, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే క్లియర్ అయిపోద్ది. అవును, అది ఇక్కడ ఈ విషయంలో నేను మళ్ళీ కూడా మీతో కూడా నేను అదే చెప్తున్నానండి, అలా చేస్తుంటే బాగుండేది. ఇంకా ఏమండి, ఇంకా నిజం చెప్పాలంటే నేను ఇట్లా మాట్లాడానని మా వాళ్ళు కొంతమంది నా మీద బాధపడటం మొదలు పెట్టారు. అదేంటే వాళ్ళకి సమర్థనగా చేసుకొస్తామని. ఏమండి నేను ఎవరికి సమర్థనగా చేయనండి, నేను యథార్థం చెప్తున్నాను శివ గారు. భగవంతుడికి దృష్టిలో మనం తప్పు మాట్లాడకూడదు. భగవంతుడు ఆయన పైన ఉన్నాడు, మన సృష్టికర్త పైన ఉన్నాడు. మనందరం చచ్చిపోయినాక ప్రతి మనిషి ఆయనకి దేవుడికి లెక్క చెప్పాలి. నేను నా దృష్టికి నేను దేవుడి దృష్టికి నేను తప్పు చేయలేదు, నేను కరెక్టే మాట్లాడాను అనేది నా అభిప్రాయం అండి. ఈ విషయంలోనైనా గతంలో మాట్లాడిన ప్రవీణ్ గారి విషయంలోనైనా ఇంకా ఏ విషయాల్లోనైనా నేను దేవునికి భయపడుతూనే మాట్లాడతాను సార్. నేను ప్రతి ఒక్కరిని స్నేహభావంతోనే చూస్తాను, నాకు విరోధులుగా నేను చూడను. ఒకవేళ ఈ రోజు మీరు ఇప్పుడు నన్ను ముఖం మీద తిట్టారండి, రేపు మీరు ఎదురు పడితే ఏమండి శివ గారు అంట, నా తత్వం అది. అది మనం మన మాదిరికరం చూపించాలి కదా, కొంతమందికి లేదు. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ చిన్న విషయం అంటే షాలెం రాజు గారు మాట్లాడిన వీడియోలో ఒక విషయం మనకు క్లియర్గా తీసుకోవాలి సార్. ఏంటంటే మన వాళ్ళు అంటే మీరు అతని ఉద్దేశం ఏ రకంగా మాట్లాడాలంటే ఒకవేళ నిజంగా హైందవ సమాజాన్ని కించపరిచినట్టుగా, హైందవ స్త్రీని కించపరిచినట్టుగా మాట్లాడితే తప్పు అన్నారు మీరు. హలో, విన్నారండి. కించపరిచినట్టుగా మాట్లాడితే తప్పని మీరు అన్నారు. ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే సార్, అతను ఇక్కడ ఒక పువ్వులు పెట్టుకునే ఆడవాళ్ళు అంటే అందరిని అన్నట్టు. అయితే ఇది చర్చికి వచ్చే వాళ్ళకి మాత్రమే బోధించాలని చెప్పారా అంటే, అతను ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ పువ్వులు కొనరు, వీళ్ళు దైవ సంబంధికులు, వీళ్ళు బజారు వాళ్ళు కాదు, దైవ సంబంధికులు, రక్తంతో కడగబడిన వాళ్ళు కనుక వీళ్ళు పువ్వులు పెట్టుకోరన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే రక్తంలో కడగబడిన వాళ్ళు అనేది, రక్తంలో కడగబడే వాళ్ళు ఎవరు సార్? అది అంటే ఇప్పుడు శివ గారు కాదు సార్, అంటే మీరు పెద్దలు సార్, నాకన్నా మీరు పెద్దలు, నాదంటే 39 ఏజ్, నాకన్నా పెద్దవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అతను పసిఫిక్ ఏమనంటే రక్తంతో కడగబడిన వాళ్ళు
కనుక వీళ్ళు అలాంటి పనులు చేయరు, పువ్వులు పెట్టుకోరు, బజార్ మనుషుల్లాగా ఉంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే రక్తంలో కడగబడిన వారు ఎవరు, రక్తంలో కడగబడని వారు ఎవరు అనేది 2 కోణాల్లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు అంటే మీకు తెలియనేమో సార్, బాప్తిజం అనేది తీసుకున్నప్పుడు రక్తంలో కడగబడిన దేవుని ఎంచుకోమని వారు. ఇప్పుడు ఈ రక్తంలో కడగబడని వారు ఎవరంటే హిందువులు, అంతే కదా సార్? హిందువులు అనేది ఏముందండి సార్, క్రైస్తవుల్లో కూడా బాప్తిస్తం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంతే, అవును సార్. అంటే ఇప్పుడు మామూలు ఇప్పుడు బాప్తిజం తీసుకునే వాళ్ళు క్రైస్తవులుగా ఇస్లాంలో కూడా ఉంటారు కదా మారుతారు. పూలు పెట్టుకునే వాళ్ళు. అదే అన్నాను సార్, ఉంటారు కదా సార్ పూలు పెట్టుకునే వాళ్ళు. నేను అనేది అదే సార్. అతను అప్పుడు రక్తంలో కడగబడిన వాళ్ళు అన్నాడు. ఆ ఉద్దేశం చేత రక్తంలో కడగబడిన వాళ్ళు అని అంటే రక్తంలో కడగబడే వాళ్ళు క్రైస్తవులు, కడగబడని వాళ్ళు క్రైస్తవులు లేని వాళ్ళు. అంటే దాంట్లో హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మీరు అన్నట్టుగానే బాప్తిజం తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. మరి వాళ్ళందరినీ అన్నట్టే కదా అని నేను అనేది సార్. అంటే మీరు అక్కడ ఒక స్టేట్మెంట్ కరుణాకర్ గారితో ఏమన్నారంటే, అతను అన్న దాంట్లో నాకేం పెద్దగా తప్ప అంటే మీ లెవెల్ అంటే మీ లెవెల్ అనేది చాలా కరెక్ట్ సార్. ఎందుకంటే మీరు హైలో ఉంటారు, మీరు మాట్లాడే మాట తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళ పట్ల మీరు ఈ చిన్న స్టేట్మెంట్ వల్ల కొంచెం మీరు కూడా ఇది కూడా డ్యామేజ్ వస్తుందని నేను అనుకున్నాను. అంతే, ఇది నా ఒపీనియన్ తప్ప ఏం కాదు ఇది. సరే, ఎనీవే మీ ఒపీనియన్ చెప్పారండి, తప్పకుండా మీ ఒపీనియన్ నేను గౌరవిస్తున్నానండి. రెండోది, నా పట్ల మీరు ఎంతో మంచి సానుభూతిగా చాలా చక్కని మాటలు చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉందండి. శివ గారు, మళ్ళీ ఇంకోసారి నేను యాక్చువల్గా వర్క్ చేస్తూ ఆపి మీతో మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందామండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇకపోతే 3వ అంశంగా ముఖ్యమైనటువంటి విషయంగా నేను మీతో సావధానంగా బ్రీఫ్గా 3వ అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, నేను రాత్రికాల సమయంలో ఒక లైవ్ ప్రోగ్రాం చేయటం జరిగింది. సుమారుగా ఒక 2000 మంది ఇప్పటికి వీక్షించారు. రాత్రి 1000 మంది చూసినట్టుగా ఉన్నారండి. తెల్లారాక ఒక్కొక్క 1000 మంది, సుమారుగా ఒక 2000 మంది పైగా చిలుకే చూశారు. చాలా సంతోషం. అయితే 2 గంటలకు పైగా ఆ లైవ్ కొనసాగింది. లైవ్లు అనగానే 2-3 గంటలు కొనసాగుతాయి కనుక వ్యూవర్స్ అనేటువంటి వాళ్ళు తక్కువగానే ఉంటారు, ఏదన్నా బాగా ఆసక్తి ఉంటే తప్ప. సరే, నేను లైవ్లో మాట్లాడుతూ వాస్తవానికి ఈ మతోన్మాదుల్ని తరిమి కొట్టండి అనేటువంటి తమ్మనైల్ చేసి, మతోన్మాదం అంటే ఏంటి, మతోన్మాదం అనేది క్రిస్టియానిటీలో కూడా ఉంటుందా అన్నటువంటి క్యాప్షన్ పెట్టడం జరిగింది. సరే, దీని డెఫినేషన్ మీకు చెప్తూ క్రైస్తవ్యం కూడా మతమే అని చెప్పాను. ఏమండో వినండి, ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి మాటలు నేను మీకు చెప్తున్నాను. బహుశా ఎవరు ఇంతవరకు ఈ కోణంలో ఈ వాక్యాన్ని మీకు చెప్పిన వాళ్ళు లేరు అని నేను అనుకుంటున్నా. సరే, ఇంకొక మాట ఏంటంటే, హనీ జాన్సన్ కానీ ఆ సిహెచ్ సాంబశివరావు కానీ ఇంకా అలాంటి వారు ఒకరిద్దరు ఉన్నారండి. వీళ్ళు నిజంగానే మతోన్మాదులు నేననటమే కాదండి, కామన్ క్రిస్టియన్ కూడా వీళ్ళు మతోన్మాదులు మీరు అని లైవ్లోనే వాళ్ళకే చెప్పానన్నా అని కూడా చెప్పడం రాత్రి మీరు రికార్డింగు అండ్ ఆల్సో అతను డైరెక్ట్గా స్పీచ్ మీరు విన్నారు. మతోన్మాదపు బుద్ధితో నచ్చితే ఆకాశానికి ఎత్తుతున్నారు, ఎప్పుడైనా నచ్చకపోతే అదం పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకి మారు మనసు లేదు అని అర్థం. నిజంగానే ఈ సిహెచ్ సాంబశివరావు అనే వ్యక్తి మారు మనసు లేని వ్యక్తి, ఒక సాధారణంగా చర్చికి వెళ్ళే వ్యక్తి. అయితే క్రైస్తవ సమాజంలో నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఇలాంటి వాటి జోలికి వెళ్ళరు గనక వాళ్ళ గ్రంథాలు తేవటం కానీ, వాటిని అధ్యయనం చేయటం కానీ, వాటిని వివరించి చెప్పడానికి క్రైస్తవ సమాజం, అందున మారు మనసు పొందిన సమాజం ఇష్టపడదు. అయితే ఈ వ్యక్తి మారు మనసు లేని వ్యక్తి కనుక వాళ్ళ గ్రంథాలు తెచ్చి వాటిని చదివి అధ్యయనం చేసి, ఇంకా కొన్ని సందర్భాల్లో ప్రవీణ్ గారి దగ్గరకు వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చి
క్రైస్తవ సమాజంలో నేను ఒక హీరోని అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కొంత పిచ్చి అభిమానులు ఉంటారు కదా, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా, వాడి జోలికి ఎవరు వెళ్ళరు కదా, మారు మనసు పొందిన వాళ్ళు వాటి వైపు తొంగి చూడరు కదా, వారి పేర్లైనా ఎత్తకూడదని బైబిల్లో ఉంది కదా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయంలో కీర్తనకారుడు ఏం చెప్తాడంటే వాళ్ళ పేర్లైనా ఎత్తను. ఒక్క నిమిషం, బైబిల్ కూడా నా దగ్గర ఉంది, చూపిస్తా. అసలు విషయంలో తర్వాత వెళ్దాం మళ్ళీ. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అన్నారు కదండి, మీకు తెలిసిందే. 16వ అధ్యాయం కీర్తన గ్రంథం. రైట్. తర్వాత వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పించను, వారి పేర్లు నా పెదవులను కూడా ఎత్తను. సాధారణంగా క్రైస్తవులు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారంటే వారి దేవీ దేవతలు, వారి పేర్లు, లోక సంబంధులు, రక్తపానీయార్పణాలు అర్పించేటువంటి వారు కానీ, వారు సేవించేటువంటి దేవీ దేవతలు కానీ వారి యొక్క పేరు కూడా నేను ఎత్తను. చూసారా? అందుకని బైబిల్లో దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు అంటూ బైబిల్ చెప్పింది. కానీ పేర్లు ఎక్కడ ఎత్తలే. ప్రపంచంలో సకల దేవతలు సాగిలపడి నమస్కారం చేస్తారు అని 94వ కీర్తన ఉంటుంది. ఆ మాట కూడా చదువుతాం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. ఏముండయి, భారతదేశంలో ఉన్న హిందువులను ఉద్దేశించి బైబిల్ చెప్పట్లా. లోకంలో ఉన్న లోకంలో ఉన్న అన్యజనులు, వాళ్ళు హిందువులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఇక్కడ విగ్రహారాధన చేసేవారిని హిందువులు అంటున్నాం మన దేశంలో, కానీ పరాయి దేశాల్లో హిందువులు అని పిలువబడరు, రకరకాలుగా పిలువబడతారు. ఓకే, చాలా రిలీజియన్స్ ఉన్నాయి, వేల కొద్ది రిలీజియన్స్ ఉన్నాయి, మీకు తెలుసో లేదో. అయితే సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. సకల దేవతలు దేవదేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి నమస్కారం చేస్తారు. ఇంకా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 135వ కీర్తన, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు ఐ నో వెల్, నేను ఎరుగుదును, నాకు బాగా తెలుసు. సమస్త దేవతల కంటే, సమస్తమైన దేవుళ్ళ కంటే నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన ఎవరో నాకు తెలుసు అని చెప్పబడింది. అంటే వారి పేర్లు కూడా ఎత్తట్లా. ఈ సాంబశివరావు అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఆ రాముడు ఇలా చేశాడు, ఇలా పెరిగాడు, ఇలా పూజించారు, ఇలా నరుక్కున్నారు, కృష్ణుడు ఇలా ఆ పార్వతిలా, ఆ గంగాదేవి ఇలా సంథింగ్ పేర్లు చెప్తూ చెప్పడమే కాకుండా వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతలను కంపేర్ చేస్తూ బైబిల్కి, సరే బైబిల్ గొప్పదే, బైబిల్కి కంపేర్ చేస్తూ వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వటం చేస్తున్నాడు. కొంతవరకు పర్వాలా, బైబిల్ కంపేర్ చేస్తూ అవసరాన్ని బట్టి ఎవరైనా అడిగితే చేయటం అంతవరకు ఒక పద్ధతి. కానీ ఈయన మరొక మెట్టు పైకెక్కి అరే ఒరే అనే పిలుపులతో అన్యుల్ని రెచ్చగొడుతూ వాళ్ళతో సమానంగా భయంకరంగా మాట్లాడేటువంటి, దుర్భాషలాడేటువంటి వ్యక్తి. ఇతని వలన క్రైస్తవ సమాజం మీదకి శత్రువులు పెరిగిపోయారు. నిజమండి. పర్టికులర్గా నేను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, హనీ జాన్సన్ అనే వ్యక్తి, సాంబశివరావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరి వల్లనే మేము మీ మీద క్రైస్తవ సమాజాన్ని మేము దుమ్మెత్తిపోస్తున్నాం, వాళ్ళు మా మీద వీడియోలు చేయడం ఆపాలి, నా దేవి దేవతలు అవమానిస్తున్నారు అంటున్నారు. సరే, మనల్ని అవమానించట్లేదా? అవమానిస్తారు, మనం భరించాలని బైబిల్ చెప్పింది. ఇది చాలామంది నామకార్థ క్రైస్తవులకు, యువకులకు నచ్చదు. అందుకని వీళ్ళేం చేస్తున్నారు? ఓ సాంబశివరావు అన్న, ఆహా, ఓహో, సూర్యుడు వీరుడు అంటున్నారు. ఇది తప్పు తప్పు తప్పు. నేను ఫస్ట్ నుంచి ఖండిస్తున్నా. ఇది మతోన్మాదాన్ని వీళ్ళు ప్రేరేపిస్తున్నారు. హనీ జాన్సన్ కానీ, జాన్ కొయ్య కానీ ఇలాంటి వాళ్ళు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారు. సమాధానం చెప్పడం వేరు సాత్వికంతో, అరే ఒరే అంటూ నానా దుర్భాషలాడుతూ మాట్లాడితే మతోన్మాదాన్ని తయారు చేయడం, మతోన్మాదాన్ని క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ యువకుల్లో విషాన్ని నింపడమే అవుతుంది. మనం కూడా వాళ్ళు ఏ తప్పు చేస్తున్నారని మనం బాధపడుతున్నాము, అదే తప్పు మనలో కూడా కొంతమంది చేస్తున్నారు. ఇలాంటి మతోన్మాదులు మనం తరిమి కొట్టాలి. క్రైస్తవ సంఘం నుండి తిట్టుబోతులు వెలివేయండి అని బైబిల్లో ఉందని రాత్రి మీకు రిఫరెన్స్ కూడా చెప్పాను. సరే, ఈరోజు
నేను చెప్పదలుచుకున్నటువంటి విషయంలోకి ఇప్పుడు మనం సూటిగా వద్దాం. ఏం చెప్పదలుచుకున్నాను? రాత్రి ఆల్రెడీ మీకు చెప్పాను, మతోన్మాదం అంటే మతము ప్లస్ ఉన్మాదము కలిపితే మతోన్మాదం అయ్యింది. ఇది అన్ని మతాల్లో కూడా కనబడుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి క్రైస్తవ్యంలో నుంచి అసలు మతోన్మాదాన్ని తరిమి కొట్టాలి. క్రైస్తవ్యంలో నుంచి, వ్యక్తులు కాదు ఇక్కడ, క్రైస్తవ సమాజంలో మతోన్మాదం అనేది ఉండకూడదు. అర్థమైందా? అయితే క్రైస్తవ్యం అనేటువంటిది మతమా? నోట్ దిస్ పాయింట్, నేను చెప్తున్న విషయం వినండి. క్రైస్తవ్యం అనేటువంటిది మతమా? మతం అని మనం పిలవచ్చా అంటే, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూసినా మన క్రైస్తవ సోదరులు వాళ్ళ ప్రసంగాల్లో కానీ వ్యక్తిగతంగా ఇలా మాట్లాడినప్పుడు కానీ, మాది మతం కాదు, మార్గము, యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు అని చెప్పాడు గనక క్రిస్టియానిటీ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ ఏ వే టు హెవెన్ అన్న నినాదం ఎత్తుకొని కొంతకాలంగా మనం సోషల్ మీడియాలో నాతో కలిపి మనందరం ఇదే చెప్తున్నాం. కానీ సామాజికంగా ఏముంది? సామాజిక దృష్టిలో, లోకం దృష్టిలో, లోకం అంతట్లో ఇట్స్ ఏ రిలీజియన్. హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, జైనిజం, బుద్ధిజం, సిక్కిజం, ఏదైనా కానివ్వండి, ఏముంది? ఇట్స్ ఏ రిలీజియన్. మతం అంటే తప్ప? అసలు మీకు ఇక్కడే మనం పొరపాటు చేస్తున్నాం. ఏంటంటే మతం అంటే చాలామంది మనలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఏదో ఒక ఆచారంగా వెంబడించేదండి, దాంట్లో సత్యం బొత్యం ఉండదు, కాబట్టి అవి మతాలు. మన దాంట్లో సత్యం ఉంది, క్రిస్టియానిటీలో సత్యం ఉంది, ఇది నిజమే, క్రిస్టియానిటీలో సత్యం ఉంది, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు క్రిస్టియానిటీలో, కాబట్టి మనం మతం అనకూడదు అనే ఒక దృక్పథంలోకి వచ్చేసారు. ఇది తప్పు. అకార్డింగ్ టు అవర్ హోలీ బైబిల్, మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా మనం వెంబడించే క్రిస్టియానిటీ కూడా మతమే. నోట్ దిస్ పాయింట్. అదేంటన్నా కొత్తగా చెప్తున్నావని మీలో కొంతమంది అనుకోవచ్చు. చదువుకున్న వాళ్ళకి నాకంటే విఘ్నులు ఉన్నారని నేను ఎప్పుడూ చెప్తానండి, నాకంటే మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారండి, మంచి ఆలోచన పరులు ఉన్నారండి, మంచి ప్రార్థనా పరులు ఉన్నారండి మీలో, మన వీడియోస్ వినేటువంటి వారిలో. ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి మీరు వింటూ ఉంటారండి. చిన్నవాడినైనా ఒకవేళ వయసు పరంగా పక్కన పెడితే అనుభవంలో, ఆత్మీయతలో, మాట్లాడే విధానంలో, తెలివిలో నేను చిన్నవాడినైనా మన వాళ్ళు ఎంతో ఆదరించి ప్రేమించి ఏమండి నన్ను ఎంతో గౌరవిస్తారు. నేను చెప్తున్నాను, క్రిస్టియానిటీ ఈజ్ ఏ రిలీజియన్ లేదా క్రిస్టియానిటీ ఈజ్ రిలీజియన్. తప్పులేదండి, దానికి ఎవరు నొచ్చుకోబాకండి, మన బైబిల్ ప్రకారంగానే. అయితే మీకు ఏం తెలియాలో తెలుసా? బైబిల్లో ఉందా అండి? మీరు కొత్తగా చెప్తున్నారండి అంటే ఆ క్రిస్టియానిటీ మతం కాదండి, మార్గం అని బైబిల్ ఎక్కడ ఉంది? మనం అదేమంటే యేసుప్రభు చెప్పాడు కదండి అంటాం. యేసుప్రభు అది ఒక నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని, కాబట్టి నన్ను వెంబడించే వాళ్ళు మతం అని పిలవబాకండి, మార్గం అని పిలవండి అని యేసయ్య చెప్పాడా? లేదే. మనం జస్ట్ ఆ వచనాన్ని ఆధారం చేసుకునే చెప్తాం. ఎస్ నిజాలు మాట్లాడుకుందాం, యథార్థం మాట్లాడుకుందాం, ఉన్నదన్నట్లుగా మాట్లాడుకుందాం, మనలో మనం మోసం చేసుకోవద్దు. అయితే మరి క్రిస్టియానిటీ మతం అని బైబిల్లో ఉందా? ఉంది. మీకు చూపిస్తా. చూపించే ముందు యోధా గురించి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ప్రస్తుతం నేను హిందూయిజంతో పాటు ఇస్లాంతో పాటు ప్రపంచంలో అతి పురాతనంగా మనకు కనబడుతున్నటువంటి వాటిల్లో యోధా మతం ఒకటి. అయితే యోధా ఏమన్నా నేను యోధా మతం, యోధా మత ప్రవిష్టుడు, యోధా మత ప్రవిష్టుడు అనే మాట కూడా బైబిల్లో చూస్తాం. యోధా మతము బైబిల్లో ఉంది, మతము అనే మాట బైబిల్లో ఉంది. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథంలో ప్రయోగించబడింది మతము, యోధా మతము. ఏమండి, మతము అనేది తప్పైతే అది యూదులకు కూడా మనం వర్తింప చేయకూడదు. లాజిక్ క్యాచ్ చేయండి. లాజిక్ క్యాచ్ చేస్తున్నారా? ఎందుకని? యూదులను నడిపించి లేక ఇశ్రాయేలులను నడిపించిన దేవుడే దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, ఆయనే మనం ఆరాధిస్తున్నాం. తండ్రిగా యూదులు ఆరాధించారు, ఆయన శరీరం ధరించుకుని వచ్చిన కుమారుడుగా ఇప్పుడు మనం క్రైస్తవ సమాజం ఆరాధిస్తుంది. దేవుడు ఒక్కడే. లేదు తండ్రి వేరండి, కుమారుడు వేరండి, పరిశుద్ధాత్మ వేరండి కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోణంలో చూసిన తండ్రికి సంబంధించి ఏంటి, అది మతం అని పిలువబడింది బైబిల్లో. కనుక మతం అంటే తప్పు కాదు. కొత్త నిబంధనలోకి వచ్చాక మతం అనే మాట మనం నిషేధిద్దాము, మనకొద్దు అని నేను రాత్రి చెప్పాను. యేసు ప్రభు కాలని కూడా ఏం చెప్పాడంటే, మీరు మీ మతంలో కలుపుకోవటానికి ఈ సముద్రం ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి ప్రయాణం చేస్తారు, భూమి ఈ అంచు నుంచి ఆ అంచు దాకా ప్రయాణం చేస్తారు, మీ మతంలో మీరు కలుపుకుంటారు. ఎవరినన్నాడు? యూదులను ఉద్దేశించి అన్నాడు. అంటే యూదులకి ఇశ్రాయేలుకి ఏముంది? మతం ఉంది.
మతం అనే మాట తప్పైతే పాత నిబంధనలో ఇది ప్రయోగించబడదు, గుర్తుంచుకోండి. క్రిస్టియానిటీ కూడా మతమే. మతం అంటే ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మతం అని చెప్పుకోవటానికి గర్వపడండి, తప్పు కాదు. మన మతం, క్రైస్తవ మతం అన్నింటికంటే ఉన్నతమైంది, రక్షణనిచ్చేది, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మతం ఇది. అంటే ఆయన నమ్మినటువంటి వారు సేవించేటువంటి దేవుని యొక్క మతం ఇది. ఎస్, మీకు ఇప్పుడు అర్థమైందా? పాత నిబంధనలో మతం అనే పదాన్ని దేవుడు తిరస్కరించలేదు. ఇప్పుడు మీకు అసలు విషయం ఏంటంటే మతం అంటే ఏంటి అన్నది మీకు తెలియాలి. నేను మీరు కావాలంటే సెర్చ్ చేయండి. ఇది తెలిస్తే మనకి ఆన్సర్కి అందరికీ లాక్ పడిపోద్ది. మీకు చూపిస్తాను. నేను నెట్లో కొట్టి దీని అర్థం, దీని భావం నా సొంతగా చెప్తే మరి ఒకవేళ మీరు నమ్మరు కదా, అందుకని మీకు దీన్నే చూపిస్తాను. నిఘంటువులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసి చూడండి. ఇదిగో మీకు చూపిస్తున్నాను, మీరేం సెర్చ్ చేయండి. రిలీజియన్ మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టండి చాలు. అప్పుడు మనకి ఏమొస్తుంది? నిఘంటువు ప్రకారంగా మతం, రిలీజియన్ అంటే మతం, రిలీజియన్ అంటే మతం. డిక్షనరీ మనకి ఏం చూపిస్తుంది? దీని అర్థం ఏం చూపిస్తుంది నిఘంటువు భాషలో? మానవాతీత శక్తి లేదా శక్తులపై, అనగా ముఖ్యంగా దేవుడు లేదా దేవతలపై నమ్మకం కలిగి ఉండటం లేక ఆరాధించటం. టోటల్గా మతం అంటే వాళ్ళు దేవతలు కావచ్చు, దేవుడు కావచ్చు, ఉన్నాడు అని నమ్మికే మతం. మీకు అర్థమైందా? ఇంతకాలం దీని గురించినటువంటి సరైన ఆలోచన, అవగాహన లేక క్రైస్తవ మతం అని ఎప్పుడైనా వాడితే అదో అట్లా అంటారు ఏంటండి, మన మతం కాదు, మన మతం కాదు, మర్చిపోయారా మన మార్గం అంటూ కామెంట్లు కూడా రాశారు కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడినప్పుడు. నిజానికి అప్పట్లో దీని మీద నేను రీసెర్చ్ చేయలేదు. ఈ చిన్న పాయింట్ మీదే నేను రీసెర్చ్ చేశాను రీసెంట్గా. సో కనుక మతం అని వాడటానికి తప్పులేదు. ఏంటి, దేవుడు కావచ్చు, దేవతలు కావచ్చు. హిందూ మతం వాళ్ళు దేవతల మీద నమ్మకం ఉంచుతారు, దేవతలు కొలుస్తారు. లోకం అంతటికి ఉద్దేశించి చెప్తున్నానండి. వాళ్ళ బిలీఫ్ అది, వాళ్ళ నమ్మకం అది, అదే మతం. క్రైస్తవులు ఉన్నారు, యేసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడు నమ్ముతున్నారు, ఇదే మతం. మతం అంటే నమ్మకం. మీకు క్లుప్తంగా అర్థం కావాలంటే మతం అంటే ఒక విశ్వాసం, ఒక దేవునిపై ఉండే విశ్వాసం. ఇప్పుడు నాస్తికులు ఉంటారు, వాళ్ళు డెవిల్స్ని నమ్మరు, గాడ్స్ని నమ్మరు, అంతే కదా, వాళ్ళకి మతం లేదు, అందుకని వాళ్ళు నాస్తికులు అంటారు. మనం ఒక మతం ఉంది, ఇస్లాం ఉంది, వాళ్ళు కూడా ఒక దేవుణ్ణి నమ్ముతారు, అది ఏదైనా కావచ్చు. హిందుత్వం ఉంది, అది ఏదైనా కావచ్చు, వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారని నమ్ముతారు. క్రైస్తవ్యం ఉంది, మనం కూడా దేవుడు ఉన్నాడు, నిజ సృష్టికర్త యేసుక్రీస్తు అని మనం ఆయన నమ్ముతున్నాం. నమ్మిక, మతం అంటే నమ్మకం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సరే, బాగుందండి, విశ్లేషణ బాగానే ఉందండి. బైబిల్ని మనం బేస్ చేసుకుని ఈ మాటలను మనం నమ్మొచ్చా? సరే, నిఘంటువులో చెప్పారు, ఓకే, అర్థం క్లియర్గా ఉంది, ఓకే. మనకి బైబిల్ కూడా ఎక్కడైనా ఏదైనా ఈ విషయం గురించి చెప్తుందా అని మనం బైబిల్లో కూడా చూడాలి. ఓకేనా? ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దామండి. మీకు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా మీకు దీనికి అర్థం మీకు చెప్తా. గలతీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అండి. కొంచెం నాది ఓల్డ్ బైబిల్ ఇక్కడ నాకు అందుబాటులో ఉంది, మరి నేను చదువుతానైనా. మునుపు మనలను, అవేనండి 23 లేకపోతే 22 అట్లా వచనాలు చదువుతున్నాను. నేను మీకు వ్రాయుచున్న సంగతులు విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. క్రిందకు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను కానీ, రైట్, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును, మీరు పుట్నోట్లో చూడండి, మతము అన్న దగ్గర బైబిల్లోనే విశ్వాసము అని ఉంది, పుట్నోట్ చూడండి. ఇది నాకైతే చాలా కొత్త విషయం అండి, లేటెస్ట్ న్యూస్ అన్నమాట. చాలా న్యూగా ఉంది. ఒకవేళ మీకు తెలిసేమో, కొందరికి తెలిస్తే తెలిసి ఉండొచ్చు. నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఇన్ని సంవత్సరాల్లో ఈ పాయింట్ని పాయింట్అవుట్ చేయటం ఇదే నేను ఫస్ట్ టైం. దీన్ని అపోస్తులైనటువంటి పౌలు తన గురించి తాను ఏం చెప్తున్నాడంటే, పూర్వమందు మన మతమును పాడు చేసిన వ్యక్తి వస్తున్నాడు అని ఆది సంఘమే చెప్పుకుందంట. అంటే అప్పటికేంటి, క్రైస్తవులు అనబడ్డారు, సంఘం ఏర్పడింది, ఓకే, పరిశుద్ధాత్మ సంఘాలు కట్టుకుంటూ వెళుతుంది. ఈ సమయంలో అపోస్తులుడైనటువంటి పౌలు గురించి సంఘాలు ఏం మాట్లాడుకుంటున్నాయో, క్రైస్తవులు ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ వ్రాయబడింది. మళ్ళా చదువుతాను, మళ్ళా వినండి. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును. పూర్వమందు పౌలు పాడు చేసింది ఏ మతమునండి? క్రిస్టియానిటీనే. పౌలు ఎవరు? యోధా మతస్థుడు. క్రైస్తవ మతాన్ని పాడు చేయొచ్చు వచ్చాడు.
అది ఇక్కడ అర్థం. అందుకని మతము అని క్లియర్గా ఉంది. పుట్నోట్లో ఏముందంటే విశ్వాసము. మతము అనగా అర్థమైందా? రిలీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిత్. కాబట్టి క్రైస్తవ్యం మతము అని గర్వంగా చెప్పుకుందాం. అంటే క్రైస్తవ్య విశ్వాస వీరులం మనం. గర్వపడి చెప్పుకోవాలి. మన మతం గొప్పది, మన మతం నిజమైంది, మనం అనుసరించే మతం, మన విశ్వాసం గొప్పది, ఆత్మలను రక్షించే విశ్వాసం మతం మంది. నిజమైన దేవుడు యేసు ప్రభు. నేనేమన్నా కించపరచట్లేదండి. నా దేవుడి గురించి నేను ఘనపరుచుకుంటున్నా. రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి నేను ఏ ఇతర దేవుడి దేవతలను విమర్శించట్లేదండి. నా మతం గురించి, నా దేవుడి గురించి నేను ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నా. నా మతం గొప్పది, నా మతం గొప్పది. నా మతమే పరలోకానికి చేర్చే ఒక మంచి మార్గం. ఇది కరెక్ట్ ఆన్సర్, గుర్తుంచుకోండి. పర్టికులర్గా బైబిల్లో ఉన్న విషయం మీకు చెప్పా. కావాలంటే మీరు తర్వాత స్టడీ చేసి చూడండి. అర్థమైంది కదండి? చాలా చక్కటి విషయం కదా. మీకు అంశం అయితే బ్రీఫ్గానే చెప్పాను. అది కూడా బైబిల్ ఎవిడెన్స్ చూపిస్తూ చెప్పాను. క్రైస్తవ్యం ఒక మతం అనగా ఒక నమ్మకం, నిజమైన నమ్మకం, నిజమైన మతం, పరలోకానికి మార్గం. ఇది మనం ఇప్పుడు వెనుకాడాల్సిన అవసరం లేదు. ఇంకా మిగిలినటువంటి రిలీజియన్స్ ఉన్నాయి ప్రపంచంలో, చాలా ఉన్నాయి. అవన్నీ జీరో, అవన్నీ మోక్షాన్ని లేవు. అవి భ్రమల్లో జీవిస్తున్నారు వాళ్ళు. సత్యములో జీవిస్తుంది క్రైస్తవ్యం. రైట్? దీనిపైన మీ అభిప్రాయాలు రాయండి, చక్కగా స్పందించండి, అర్థవంతమైన కామెంట్స్ రాయండి, చెత్త కామెంట్స్ రాయకండి ప్లీజ్. చక్కగా ఆలోచించి ఇంకా మీకు ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే వాటిని పంచండి కామెంట్లో. ఇంకా అనేకులు చదువుకుంటారు, ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బై ద వే, మీరు క్రొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వెంటనే మీ కొలీగ్స్కి కూడా షేర్ చేయటం మర్చిపోకండి, లైక్ చేయటం మర్చిపోకండి. ఓకే? త్వరగా 2 లక్షలు అయితే చూసి సంతోషించాలని నేను కోరుకుంటున్నా మన సబ్స్క్రైబర్స్. మీకు తెలుసు కదా, ఇప్పటికే 197,000 మంది అతి తక్కువ కాలంలో రీచ్ అయినటువంటి ఛానల్, ఏకైక ఛానల్ ఇదే. మరొక అంశంతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.